హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ స్పెషల్. ఈ రోజు అయితే గుడ్డు పులుసు చేస్తున్నా. ఒక 4 కోడిగుడ్లు అయితే తీసుకున్నా. నేను మంచిగా ఉడకబెట్టుకొని ఇట్లా ఘాట్లు పెట్టుకున్నా. ఎందుకంటే వీటికి ఉప్పు కారం మంచిగా పడుతుంది అనమాట. అందుకోసమని ఈ గుడ్డు పులుసుకి 2 టమాటాలు, 2 ఉల్లిగడ్డలు, ఒక 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, కరివేపాకు, కొద్దిగా చింతపండు. ఇప్పుడు మనం తయారు చేసుకుందాం పులుసుని. నేను స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నా. ఇప్పుడు ఈ కడాయిని కొంచెం వేడవని అది కడాయి మంచిగా గాలింది. ఇప్పుడు మనం దీంట్లో 1 చెంచా నూనె వేసుకొని దీంట్లో మనం ముందుగా గుడ్లు మంచిగా వేయించుకోవాలన్నమాట. దీంట్లోనే కొంచెం అంత పసుపు వేసుకొని నూనె మంచిగా గాలింది. ఇప్పుడు మనం ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా కోడిగుడ్లు, ఇవి వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. నూనెలా మంచిగా వేయించుకోవాలి. నూనెలో మంచిగా వేయితే పులుసు మస్తు టేస్ట్ ఉంటుంది అన్నమాట. ఇట్లా ఫ్రై అవ్వనిద్దాం. గుడ్లు అయితే మంచిగా వేయించుకున్న నూనెలా. ఇప్పుడు వీటిని తీసేద్దాం. మంచిగా వేగినాయి అన్నమాట. నూనెలా వీటిని తీసి పక్కన పెట్టుకుందాం. మనం గుడ్లు తీసేసుకున్న అన్ని అదే కడాయిలో గుడ్డు పులుసుకు సరిపడా ఆయిల్ వేసుకుందాం. ఒక 2 చెంచాలు వేసుకుంటున్న ఆయిల్. నూనె మంచిగా వేడైంది. ఇప్పుడు దీంట్లో ఒక సగం చెంచా జీలకర్ర, 2 పచ్చిమిరపకాయలు వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకున్నాం. ఇంకా వేగినాయి కదా మంచిగా. ఇప్పుడు ఉల్లిగడ్డలు ఒక 2 పెద్దవి. అన్ని ఉల్లిగడ్డలు వేసుకున్నాం కదా. ఇవి మంచిగా రెడ్ కలర్ అయ్యేదాకా మనం నూనెలో గోలనిద్దాం. ఒక 2 నిమిషాలు అయితే మూత పెట్టుకుందాం. ఒక 2 నిమిషాలు అయితే మూత పెట్టుకున్నా కదా, తీస్తున్నా. ఓకే, ఎంత మంచిగా మగ్గినాయి కదా. మంచిగా అయినాయి. కలుపుకుందాం. ఇప్పుడు దీంట్లోనే 1 చెంచా ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు మళ్ళీ దీంట్లోనే పసుపు ఒక 1/2 చెంచా పసుపు వేసుకుందాం. పసుపు కూడా వేసుకొని కలుపుకున్నా. ఇప్పుడు దీంట్లో ఒక 2 టమాటా ముక్కలు చిన్న కట్ చేసుకున్నా కదా, ఇవి కూడా వేసుకొని కొంచెం టమాటాలు మెత్త పడేదాకా ఉడకనిద్దాం మూత పెట్టుకొని. అవి మెత్త అయ్యేదాకా మూత పెట్టుకున్నా కదా, ఒకసారి మూత తీసుకొని ఒకసారి కలుపుకుందాం. మంచిగా మెత్తగా అయినాయి. దీంట్లోనే 1 చెంచా ఉప్పు, అట్లాగే 1 చెంచా ధనియాల పొడి, ఇవి కూడా వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఉప్పు వేస్తే ఇంకొంచెం తొందరగా మగ్గిపోతాయి కదా టమాటాలు. పులుపుకు సరిపడా వేసేసిన, పులుపుకి సరిపడా ఉప్పు వేసేసిన. ఇప్పుడు మళ్ళీ దీంట్లోనే ఒక 2 చెంచాలు కారం వేసుకుందాం. ఇంకా ఒక 2 చెంచాలు కారం వేసుకొని ఇప్పుడు దీన్ని అయితే మంచిగా ఒక 2 నిమిషాలు నూనె పైకి తేలేంత వరకు అయితే మూత పెట్టుకొని మగ్గనియాలి. ఒక 2 నిమిషాలు అయితే మూత పెట్టుకున్నా. మంచి ఆయిల్ అంతా సపరేట్ అయింది. ఇప్పుడు దీంట్లో కొంచెం అంతా కొత్తిమీర, కరివేపాకు కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఇక దీంట్లోనే మనం చింతపండు గుజ్జు మొత్తం తీసుకున్న ఇది కూడా వేసేసుకుందాం. చింతపండు తీసుకున్న తర్వాత కొన్ని వాటర్ కూడా. ఇప్పుడు చింతపండు గుజ్జు కూడా వేసేసిన, వాటర్ వేసినా కదా. ఇంకొన్ని నేను పులుసుకి ఇంకొన్ని వాటర్ వేస్తున్నా. చాలు, ఇన్ని వాటర్ వేసేసుకొని ఒక్కసారి కలుపుకొని మూత పెట్టుకుందాం. కొంచెం మసలనియాలన్నమాట ఈ పులుసుని. 1 నిమిషం అయితే మూత పెట్టుకున్నా. వాటర్ పోసుకొని ఒకసారి కలుపుకొని ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న గుడ్లు వేసేసుకోవాలి. తర్వాత దీంట్లోనే అట్లనే దీంట్లోనే సగం చెంచా గరం మసాలా, ఇంకొద్దిగా కొత్తిమీర వేసుకొని ఈ పులుసుని బాగా ఒక 5 నిమిషాలు అయితే మరగనిద్దాం. గుడ్డుకి ఉప్పు కారం పులుపు పట్టాలి కదా, అంతవరకు అయితే మగ్గనిద్దాం. ఇంకొంచెం చిక్కగా అయ్యేదాకా మూత పెట్టుకుందాం. ఒక 5 నిమిషాలు అయితే మంచిగా పులుసుని మరగనిచ్చిన మూత పెట్టుకొని ఇప్పుడు తీసి చూద్దాం. ఎంత మంచిగా అయిపోయింది కదా పులుసు, దగ్గరికి అయిపోయింది. ఇక స్టవ్ ఆఫ్ చేసుకుంటాను నేను ఇప్పుడు. చాలు, ఇంత చిక్కగా. రెడీ అయిపోయింది మన వేడి వేడి గుడ్డు పులుసు. సూపర్ టేస్ట్ ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అంతే కదా, నా ఛానల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి తెలంగాణ స్పెషల్ ఛానల్ని. ఇదైతే సూపర్ వచ్చింది. తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా? బాయ్ బాయ్.